ముందు ఈ లైన్లన్నీ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది లూజ్ కుట్టేసి ఉంటారు వాళ్ళు, రెడీమేడ్ కదా, కాబట్టి కంపల్సరిగా ఎప్పుడు కుట్టు అటువైపే వేసుకోవాలి. ఇటువైపు వేసుకుంటే వాళ్ళు క్లాత్ చిన్నగా వదిలేసి ఉండదు. చూడండి, దగ్గరికి పెడతారని చూడండి, క్లాత్ చూడండి చిన్నగా వదిలేసి ఉండరు, కాబట్టి ఎప్పుడు ఇటు సైడే కుట్టు వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచి అట్లా అన్ని ముందు ఇవన్నీ జాయింట్లన్నీ ముందు టిక్ చేసుకోవాలి. పైన పట్టీకి గుడిగా టిక్ చేసుకోవాలా, కుట్టు వేసుకోవాలా. తర్వాత కింద పట్టి పెట్టుకోవాలా. అది ఎలా వేయాలంటే ఒక్కటి వేసి పట్టి పెట్టి మళ్ళీ నెక్స్ట్ మనకు వీడియో పెద్దది అవుతుంది కదండి, అందుకనేసి ముందు ఒక్కటి చూపెడతాండా. దగ్గరికి రండి. క్లాత్ వైపు వేసుకోవాలండి, ఎందుకంటే వాళ్ళు కొసను వేసి ఉంటారు. మీకు ఒకటే చూపెడతానండి నేను, ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది అనేసి. ఇప్పుడు కింద బెల్ట్ ఎలా పెట్టుకోవాలా చూపెడతాను చూడండి. ఇది అంబ్రిల్లా కట్టింగ్ కదా, క్రాస్ ఎక్కువ ఉంటుంది. మన పొడవు వచ్చేసి 35, పెట్టికోట్ వచ్చి 40 లేదంటే 38 అనుకోండి. మనకు 40 వస్తుంది. 37 ఇంచి మనకు పొడవు ఉంటుంది, 3 ఇంచి ఎగస్ట్రా ఉంది. 3 ఇంచి మనము బెల్ట్ పెట్టుకోవాలా. 3 ఇంచి కాడికి పెట్టేసుకొని బెల్ట్ పెట్టుకోవాలా. అప్పుడు ఇక్కడికి కుట్టు ఉందండి, బెల్ట్ ఉంది ఇక్కడికి. ఇప్పుడు ఇలా తీసినాం అంటే క్రాస్ వచ్చేస్తుంది. ఈ కుట్టు కాడికే సమానంగా పట్టుకోవాలా. అప్పుడు మళ్ళీ ఇక్కడ 3 ఇంచి ఉందా లేదా చూసుకోవాలా. ఇది కుట్టు దగ్గరికే చూసుకోవాలా, 3 ఇంచి ఉందా లేదా. 3 ఉందండి. ఈ మధ్యలో ఎగస్ట్రా వచ్చింది, ఈ మధ్యలో ఎగస్ట్రా వచ్చింది. ఇట్లా పిల్స్ లాగా పెట్టుకోవాలా, ఇట్లా మర్చి. ఏ కుట్టు దగ్గరికి ఆ కుట్టే పెట్టుకోవాలా, లేదంటే ఎక్కువ వచ్చేస్తుంది, లెంత్ ఎక్కువ.